గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు ఇటుకు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్త కానీ నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు బిజినెస్ న్యూస్, ఈరోజు 23 May 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అండ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండెడ్ గుర్తించండి. ప్రతిరోజు చెప్పినట్టే కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అండ్ రిజర్వ్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పెట్టుబడిని ఒకసారి పెడతారు. అట్లా కాకుండా స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం కొన్న షేర్ తగ్గినప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవడానికి డబ్బులు ఉండాలి. కాబట్టి 50% క్యాష్ రిజర్వ్ పెట్టుకోవడం అనేది ఒక మంచి పద్ధతిగా గ్రహించండి. అండ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్. మన స్టాక్ మార్కెట్ అని చాలామంది తెలియదు. ఇది వేల కోట్లతో సంబంధించింది ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇలా చాలామంది ఫారిన్ ఇన్స్టిట్యూట్స్, గవర్నమెంట్స్ చాలా రకరకాల ఉంటాయి. అవి లిస్ట్ ఇచ్చాను. మనం చివరిగా రిటైల్గా వస్తాము. వీళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారము టెక్నికల్గా ఫండమెంటల్గా షేర్లో పెడతారు. కాబట్టి మనం కూడా ఫండమెంటల్ షేర్లో పెట్టడానికి ప్రయత్నం చేయడానికే ఇది ఒక లిస్ట్ మీ అవగాహన కోసం ఉంచడం జరుగుతుంది. అది గుర్తించండి. సో బిజినెస్ ఇండెక్స్లో కూడా మన స్టాక్ మార్కెట్, మన మార్కెట్ కాక యూఎస్ మార్కెట్, యూరోపియన్ మార్కెట్ అండ్ ఆసియా మార్కెట్ ఈ వివిధ టైంలో మన ట్రేడ్ అవుతుంటాయి. వీటి గమనం కూడా మనం చూడాలి. బట్టి కూడా మన మార్కెట్ కూడా ఈరోజు ట్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యూఎస్ఏ మార్కెట్ గత రాత్రి క్లోజ్ అయింది. డౌ జోన్స్ 1 పాయింట్ డౌన్, నాస్డాక్ 53, S&P 500 3.2 అంటే చాలా మిక్స్డ్గా స్వల్పంగా తగ్గినట్టు గ్రహించవచ్చు. అట్లనే యూరోపియన్ మార్కెట్లో ఇంగ్లాండ్ 47 పాయింట్ డౌన్, ఫ్రాన్స్ 46, బట్ జర్మన్ 123. సో ఇది రెండు చూస్తే మిక్స్డ్గా ఉంది. ప్రస్తుతం ఆసియా మార్కెట్ మార్నింగ్ 6:30 ఇవన్నీ ఓపెన్ అయితే సింగపూర్ 30% అప్లో ఉంది. హాంకాంగ్ చైనా 40% అప్లో ఉంది. తైవాన్ కూడా 15% అప్లో ఉంది. జపాన్ కూడా 290 అప్లో ఉంది. కాబట్టి ఈరోజు ఫ్రైడే వీకెండ్ కాబట్టి కొద్దిగా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది గ్రహించండి. సో నిన్న మార్కెట్లో మన ఫండ్స్ ఫ్లో కింద మన మనీ కంట్రోల్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇండెక్స్ ఫ్యూచర్లో సుమారు 3161 అమ్మకాలు జరిగారు. స్టాక్ ఫ్యూచర్ కూడా 3461 అమ్మకాలు జరిపారు. ఇండెక్స్ ఆప్షన్ కూడా 45,520 crores మన అమ్మకాలు జరిగాయి. మొత్తం స్టాక్ ఆప్షన్స్ కూడా 3,480 అయింది. కాబట్టి నా మార్కెట్ మొత్తం అమ్మకాలు జరిగింది కాబట్టి మార్కెట్ డౌన్ అయింది. అది గుర్తించండి. అట్లనే క్యాష్ సెక్షన్లో మన ఫారినర్స్ కూడా సుమారు 5,045 crores సేల్ చేశారు, అమ్మకాలు జరిపారు. బట్ మ్యూచువల్ ఫండ్స్ వారు 3,015 బై చేశారు, గుర్తించండి. సో నిన్న నిఫ్టీ 204 డౌన్, బ్యాంక్ నిఫ్టీ 134 డౌన్, మిడ్ క్యాప్ 295 డౌన్ అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 46 డౌన్గా గుర్తించండి. అట్లనే ఇండెక్స్ కూడా 0.29 డౌన్ ఉంది, 70.26 ఉంది. ఇండెక్స్ అనేది వాలటిలిటీ చూస్తుంది. ఇది ఎప్పుడైతే 10 to 12 మధ్య ఉంటుందో అప్పుడు మార్కెట్ మంచి స్థిరంగా ఉండే అవకాశం ఉందిగా గుర్తించండి. పీసీఆర్ నిఫ్టీ రేస్ కూడా పుట్కా రేషో బట్టి కూడా మార్కెట్ గమనాన్ని తెలుసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే పీసీఆర్ నిఫ్టీ రేషో 1% కంటే ఎక్కువ ఉంటే అది బులిష్, బిలో ఉంటే బెరిష్ అని చెప్తుంటారు. సో ఈరోజు 0.94 ఉంది, అంటే ఆల్మోస్ట్ మళ్ళీ బేరిష్గా ఉండే అవకాశం ఉంది. దీని ప్రకారం ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డాటా ప్రకారం మాత్రమే గుర్తించండి. ప్రస్తుతం నిన్న నిఫ్టీ తగ్గి 24,600 క్లోజ్ అయింది. దాని డిస్టెన్స్ 25,200 ఉంది. ఎప్పుడైతే 25,200 క్రాస్ అవుతుందో అప్పుడు మార్కెట్ స్థిరంగా ఉండి పైకి పోవడానికి అవుతుంది. లేదంటే 23,714 కన్నా స్టాప్ లాస్ కింద ట్రేడ్ అవుతే ఇంకా మార్కెట్ పతనానికి అయ్యే అవకాశం ఉందిగా గుర్తించండి. అట్లనే బ్యాంక్ నిఫ్టీ కూడా 54,940 ఉంది. దాని డిస్టెన్స్ 56,000 క్రాస్ అయితేనే మార్కెట్ స్థిరంగా ఉంటుంది. లేదంటే స్టాప్ లాస్ 54,462. దీనికన్నా కింద దిగితే మార్కెట్ ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ కమర్స్కి సంబంధించిన ఇవి కూడా మార్కెట్ను ప్రభావం చేస్తాయి. మన గోల్డ్ బి ఈటీఎఫ్, సిల్వర్ బి ఈటీఎఫ్, ఇవి ఎవరైతే గోల్డ్ను సిల్వర్ను కొనేవాళ్ళు ఈ షేర్లో కూడా పెట్టుకోవచ్చు. తక్కువ అమౌంట్లో వస్తుంది ఒక షేర్కు. గోల్డ్ బి ఈటీఎఫ్ నేను కొద్దిగా పెరిగి 79.81 దగ్గర ముగిసింది. అట్లా సిల్వర్ బి ఈటీఎఫ్ కూడా 94.45 ముగింది. ఇది గోల్డ్ సిల్వర్ హెచ్చుతగ్గులను బట్టి ఇది కూడా షేరు పెరగడం జరుగుతుందిగా గుర్తించండి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కూడా కొద్దిగా తగ్గింది, 64.17 ఉంది. దీని మూలంగా పెయింట్స్ ఇండెక్స్ మంచి లాభం, మన ఎకానమీ కూడా మంచిది, అది గుర్తించండి. డాలర్ ఇండెక్స్లో కొద్దిగా పెరిగింది, మళ్ళీ 99.78 అయింది. అండ్ డాలర్ కూడా కొద్దిగా పెరిగింది, 45.98, అది గుర్తించండి. యూఎస్ఏ బ్యాండ్ యూస్ కూడా 4.521 ఉందిగా గుర్తించండి. సో లాంగ్ బిల్డప్స్లో మనీ కంట్రోల్ ప్రకారం ఫ్యూచర్ ఆప్షన్కి సంబంధించిన డాటా ప్రకారం ఈ షేర్లు ఈరోజు లాంగ్ బిల్డప్ అంటే ఓపెన్ టెస్ట్ పెరిగినాయి కాబట్టి షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ లిస్ట్ ఉంటుంది, అది గుర్తించండి. నెక్స్ట్ షార్ట్ కవరింగ్ కూడా ఈ షేరు అంతకుముందు కంపల్సరీ షార్ట్ అమ్మి ఉంటారు కాబట్టి షేర్లు కొంటారు. కాబట్టి ఇవి షేర్లు ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది షార్ట్ కవరింగ్ కింద. సో ఆ జాబితాని గమనించండి.
లాంగ్ అన్వైండింగ్లో ఇవి ఓపెన్ టెస్ట్ తగ్గేసి ఫ్యూచర్ ఆప్షన్ ఓపెన్ టెస్ట్ తగ్గేసి షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ లిస్ట్ ఉంది, ఆ జాబితాను గ్రహించండి. షార్ట్ బిల్డప్ అంటే కూడా షార్ట్ బిల్డప్ అయి కూడా షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్ ఆప్షన్ డాటా ప్రకారం గుర్తించండి. సో నేను హైయెస్ట్ డెలివరీ కింద ఇందులో సుమారు 66% నుంచి 85% షేర్లో హైయెస్ట్ డెలివరీ అయింది. ఇవి ఆల్మోస్ట్ అన్ని ఫండమెంటల్ కంపెనీస్ అండ్ ఫ్యూచర్ మన నిఫ్టీలో ఉన్న కంపెనీస్ అండ్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఉన్న కంపెనీస్. సో ఈ షేర్ ముందు పెరగడానికి ఇది ఒక సంకేతం కింద మనం గుర్తించవచ్చు. టుడే బ్యాండ్లో ఈరోజు బ్యాండ్లో మరొక షేర్ యాడ్ అయింది. డిక్సన్ టెక్నికల్, అంతకుముందు మన్నపురం ఫైనాన్స్, ఆర్బీఐ బ్యాంకు, టిటాగర్ రియల్ సిస్టమ్ ఉంది, అది గుర్తించండి. సో ఇవి ఎప్పుడైతే బ్యాండ్లో ఉంటుందో ఈ షేర్లలో కొద్దిగా హెచ్చుతగ్గులు ఎక్కువ అవకాశం ఉంటుంది. అది తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ ఆప్షన్స్లో ఇవి కొనడానికి వీలు ఉండదు, అమ్మటానికి వీలు ఉంటుంది. క్యాష్ సెక్షన్లో వీరు తీసుకోవచ్చు, అది గుర్తించండి. సో కొద్దిగా డివిడెండ్స్ మొదలగు ఇన్ఫర్మేషన్కి సంబంధించింది ఇక్కడ ఉంది. డివిడెండ్కి సంబంధించిన ప్రత్యేక రికార్డ్ డేట్ ఉంటుంది. రికార్డ్ డేట్ కన్నా ఒక రోజు ముందు కానీ అంతకుముందు కొన్న వారికే డివిడెండ్ వస్తుంది. రికార్డ్ డేట్ని ఆడుకుంటే ఈ డివిడెండ్ రాదు. రికార్డ్ డేట్ నాడు ఈ అమౌంట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, షేర్ తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. సో ఈరోజు 23rd 5th 2025 మొత్తం 5 షేర్లు ఉన్నాయి. అవి సిఎంస్ ఇన్ఫో సిస్టమ్ 6 రూపీస్ 25 పైసా, హెవెల్స్ ఇండియా 6 రూపీస్, హిమాద్రి స్పెషలిస్ట్ 60 పైసా పర్ షేరు, అండ్ ఎల్ఎన్టీ మైంట్రీ 45 రూపీస్, అండ్ సూలా వ్యాన్ యాడ్స్ కూడా 3.6 ఉంది. ఇవి ఈరోజు రికార్డ్ డేట్ కాబట్టి ఈ షేర్లు ఈరోజు ఇంతవరకు అడ్జస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈరోజు కొన్నవారికి డివిడెండ్ రాదుగా గుర్తించండి. అట్లా రేపు 26న రికార్డ్ డేట్ ఉంది. ఎవరైతే దీనికి ముందు అంటే 25th కానీ అంతకుముందు కొన్న వరకు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. అది ఆర్సియన్ కెమికల్స్ 3 రూపీస్ పర్ షేర్, అండ్ లయర్స్ మెటల్స్ 1 రూపీ పర్ షేర్గా గుర్తించండి. అండ్ స్ప్లిట్ బోనస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ బోనస్, బీఎస్ఏ బోనస్ ఈరోజు రికార్డ్ డేట్ ఉంది. సో ఎవరైతే నిన్న కానీ అంతకుముందు కొన్న వారికి బోనస్ షేర్స్ వచ్చే అవకాశం ఉంది. అట్లనే రేటు కూడా 50% తగ్గే అడ్జస్ట్ అవుతుంది, గుర్తించండి. ఇప్పుడు రిజల్ట్స్ వస్తుంది కాబట్టి ఈరోజు 23rd May 2025 ఈరోజు అశోక్ లేలాండ్, జేడబ్ల్యూ స్టీలు, గ్లెన్మార్క్, బాలకృష్ణ ఇండస్ట్రీ, మన ఎన్హెచ్ అంటే ఉదయాల, నారాయణ ఉదయాల, అండ్ టిమ్కిన్ ఇండియా, బిఈఎంఎల్, డివైన్ ఇంటర్నేషనల్, ఫిన్లాక్స్ ఇండస్ట్రీ, ఆజాద్ ఇంజనీరింగ్ యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఈ షేర్లో కొద్దిగా హెచ్చుతగ్గులే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈరోజు ప్రాఫిట్స్ వస్తే ఈ షేర్ పెరిగా ఉంటాయి, ఒక ప్రాఫిట్స్ తక్కువ ఉంటే తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో కొద్దిగా మనము ఆచితూచి మనం వివరించాలి. ఈవెంట్ కింద యూరోపియన్ జర్మన్ జీడిపి ఉంది. అట్లనే యూఎస్ఏ న్యూ హోమ్ సేల్స్ అనే డాటా ఉంది. డాటా కూడా బట్టి కూడా మార్కెట్లో కొద్దిగా హెచ్చుతగ్గే అవకాశం ఉంటుంది. ఇవి మాత్రమే. అండ్ ఇక్కడ సెక్టార్స్ ఉంది. 2 days సెక్టార్స్ పాజిటివ్. ఈ సెక్టార్స్ ఆర్ఎస్ ప్రకారము మీకు ఇంతకుముందు చెప్పిన ఆర్ఎస్ ప్రకారం ఎప్పుడైతే డేలో 45 ఉండాలి, వీక్లో 55 ఉండాలి, మంత్లో 60 ఉండాలి. అప్పుడు ఆ సెక్టార్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అందులో షేర్లు కూడా ఈ ఆర్ఎస్ఏ బేస్ పెరిగే అవకాశం ఉంది. ఈరోజు ఆటో సెక్టార్స్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, పిఎస్సి బ్యాంకు మన ఆర్ఎస్ఏ ప్రకారం స్ట్రాంగ్ ఉంది. ఇందులోని షేర్లు పెరిగే అవకాశంగా గుర్తించండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.